హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. యూరో యూఎస్డి 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చేశాను. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయ్యి మళ్ళా ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అని అనుకున్నాను. కానీ కిందన సపోర్ట్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ దగ్గర రిజెక్షన్స్తో వచ్చింది కాబట్టి నేను ఈ ఏరియాలో బై తీసుకున్నాను. స్టాప్ లాస్ సపోర్ట్ కిందన బఫర్ ఇచ్చుకుని పెట్టుకున్నాను. $23 స్టాప్ లాస్ వచ్చింది. నేను 0.5 యూనిట్స్తో ట్రేడ్స్ చేశాను. ప్రాఫిట్ ఎలాగొస్తుందో చూపించడానికి నేను మీకు చేసి చూపించాను. జనరల్గా నేను 0.0203 యూనిట్స్తోనే చేస్తాను. యూనిట్ సైజ్ ఎక్కువ పెట్టుకుంటే ప్రాఫిట్లు కూడా ఎక్కువ వస్తాయి, స్టాప్ లాస్ కూడా సేమ్ అలాగే ఎక్కువ వస్తాయి. $70 ప్రాఫిట్కి వచ్చిన తర్వాత నేను $50 ప్రాఫిట్కి నేను స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ని మార్కెట్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది సపోర్ట్ కింద అవుతుంది. మార్కెట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. అందుకోసం నేను స్టాప్ లాస్ని సపోర్ట్ కిందకి పెట్టుకున్నాను. స్టాప్ లాస్ హిట్ అయిపోయినా పర్వాలేదు, నేను $50 ప్రాఫిట్లో ఉంటాను, అది నాకు చాలు. మార్కెట్ ఇక్కడ ట్రెండ్ లైన్ క్రియేట్ చేస్తుంది. ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయలేకపోయింది. నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. $50 ప్రాఫిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to our channel.